ओम श्री हनुमते नमः। जय श्री राम। हनुमान अंजनासूनुः वायुपुत्रो महाबलः रामेष्ट फल्गुणस्सखः पिंगाक्षो अमित विक्रमः। అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలను అందజేస్తోంది మీ ఆహాహా ఏమి పద్యం ఛానల్. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాత్ భవేత్. ఒక సమున్నత మహాలక్ష్యం సాధించాలంటే, విజయాలను అందుకోవాలంటే శ్రీ మారుతి తన కార్యాల ద్వారా చూపిన ఎన్నో విజయ మార్గాలను సూత్రాలను మనం పాటించాలి. ఆ వాటన్నిటినీ మనకు అందించారు. నిస్వార్థం విశ్వహితమే విజయానికి మూల స్తంభాలుగా ఉండాలి. హనుమంతుని ప్రవర్తన రామకార్య చరణ ద్వారా ఆ విజయాలకు కావలసిన మెట్లు మనకు కనబడతాయి. మొదటిది సముద్ర లంఘనం. ఆ సముద్రాన్ని అవలీలగా దాటుతాను, పనిని సఫలం చేసుకునే వస్తాను అన్న ఆత్మవిశ్వాసమే విజయానికి మొదటి మెట్టు మనలో కూడా ఉండాలి. అవిశ్రాంత ప్రయత్నం, అనుకున్న పని సాధించే వరకు విశ్రమించనని తనను అతిథిగా ఆహ్వానించిన మైనాకుని మేలు నిమిడి ఎంతో కృతజ్ఞతతో మారుతి చెప్పిన మాటలు రెండో మెట్టు. ఎంతో యుక్తితో సురస నోటిలోనికి సూక్ష్మరూపుడై ప్రవేశించి వెలికి వచ్చాడు. ఎదురైన పెద్ద అడ్డంకిని యుక్తితో ఎదుర్కొనే లక్షణం మూడవ విజయ లక్షణపు మెట్టు. సింహకు లంకినికి బుద్ధి చెప్పాడు. ఇక్కడ ఎంతో బలాన్ని శక్తిని ప్రదర్శించి ఆటంకాలను అధిగమించడం అనేది విజయానికి నాలుగవ పాఠం. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఈ నాలుగు ఉన్నవారు అవలేలగా తమ పనిలో విజయం సాధిస్తారని వాల్మీకి గారు చెప్పిన విజయ రహస్యం. ధృతి అంటే పట్టుదల, వెనకకు తిరగకపోవడం. దృష్టి అంటే పనిలో ఏకాగ్రత, సడలని ప్రయత్నం. మతి అంటే బుద్ధిబలం, ప్రణాళిక, చక్కటి ఆలోచన. దాక్ష్యం అంటే దక్షత, సమర్థత. శరీర బలం, బుద్ధిబలం. సూక్ష్మరూపుడై లంకంతా వెతికాడు. నిరహంకారియే. ఏ విజయంలోనైనా ఆత్మ పరిశీలన, సచ్చీలత, క్యారెక్టర్ ముఖ్యం. నా మనసులో ఎటువంటి చెడు బుద్ధి లేకుండా స్త్రీలను చూచాను, రామకార్యార్థిని అని తలపోశాడు. వీటితో పాటుగా ఉత్సాహం, సాహసం, ధైర్యం చూపాడు. అశోకవనంలోను, రావణుని భయంకర కొలువులోను. నిర్వేదం కూడదని, ఉత్సాహమే సదా ఎంతో బలాన్ని ఇస్తుందని మారుతి ద్వారా మనకు తెలుస్తుంది. ఉద్రేకం, క్రోధం, బద్ధకం, ఆలస్యం వంటివి పనికిరావని మనకు అవగతమవుతోంది మారుతి ప్రతి అడుగులోను. సుందరకాండలో సుందరేశ్వరుడు తనే. రాముని రూపురేఖలు నీలవర్ణ ఛాయవాడని, లక్ష్మణుడు బంగారు వన్నెవాడని, ఎన్నో శుభలక్షణాలు కలవాలని వర్ణించాడు. సీతాదేవికి ఉపశమనం కలిగించాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడి అతి భయంకర రావణుని కొలువులోకి వెళ్ళి రావణునికి రాముని గొప్పతనం గురించి వర్ణించి బుద్ధి తెచ్చుకొని ఎంతో ధైర్యంగా రాముని శరణు వేడమని, వేదవేద్యుడని ఆ శ్రీరాముడు భయం వేడమని చెప్పిన బుద్ధిశాలి శ్రీ మారుతి. ఆ పద్యం చూద్దామా? వినుము వివేకమొప్ప శుచివేద్యుని రాము సనాతనం, జనార్దనుని రమా వినోదిని పరాత్పరుని శరణాగత ప్రియుంగని శరణంబు వేడుచున్ క్షమాసుత అర్పణ సేయు మెప్పుగా మనమున వీడుము భయము మౌనము వైరము శాంతి నందుమా. రాముని గురించి ఎంత బాగా చెప్పాడో కదా ఆ నవ వ్యాకరణ పండితుడు. క్షమాసుత అంటే సీతాదేవిని ఇచ్చి శరణు వేయమన్నాడు రావణుని నిండు సభలో. హనుమ, వాయుసిత, అంజనీ పుత్ర కన్నా రామబంటు అంటే ఆయన రంజిలుట, ఆయన మేలు. అలాగే శ్రీ హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.